హాయ్ ఫ్రెండ్స్. వీడియోని ఎండ్ వరకైతే చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఈ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీరైతే ఈ వీడియో అయితే లాస్ట్ వరకైతే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే డెమో వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. నువ్వు వదిలేస్తే నీ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చుంటా అనుకున్నావా? నేను తాగితే మా ఇల్లే మర్చిపోతా. డెమో వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది ఫుల్ డెమో అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే టెలిగ్రామ్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ వెళ్లి మీరైతే చెక్ చేసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకైతే లేటెస్ట్ వెర్షన్ అల్గోరిథం మీకు కావాలంటే వాట్సాప్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. అక్కడ వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కెమెరాని ఆన్‌లో పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చేస్తే కిందలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఫోటో పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఫోటో పెడతారంటే ఇలా ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి లేకపోతే అదే ఫోటోని కలర్ అండ్ ఫిల్ చేసినా కూడా ఏం పర్వాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్‌లో వెళ్ళి షార్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది తీసుకోండి. ఇక్కడ నుంచి మీ ఫోటో తీసుకోండి. ఇక్కడ నుంచి మీ ఫోటో తీసుకొని ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. యాడ్ అయిపోయిన తర్వాత పైనకొచ్చేస్తే మళ్ళీ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫోటోని బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేస్తారో ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ. మీరైతే ఫోటో రూమ్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఇన్‌స్టాల్ చేసుకోకపోతే మీ దగ్గర అయితే నేనైతే డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచైనా డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏ ఫోటోని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ఫోటో అనేది తీసుకోండి. ఇక్కడ తీసుకున్న తర్వాత కొంచెం వెయిట్ చేస్తే ఇక్కడ ఫోటో అనేది 1 క్లిక్‌లో అనేది ఇక్కడ రిమూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం అయితే వెయిట్ చేయండి. ఇక్కడైతే ఈ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి మీరైతే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ అనేది మీకు నచ్చిన బ్లాక్ అనేది పెట్టేస్తున్నాను. బ్లాక్ పెట్టేసిన తర్వాత ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎరేజ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ అనేది పోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ డన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్‌పోర్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు యాడ్ వచ్చేస్తే ఏదైనా ఇచ్చేసేయండి. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ పైన క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫోటో అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరైతే అలర్ట్ మెషిన్‌లోకి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి బ్యాక్‌గ్రౌండ్ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ స్టార్ట్ పైన క్లిక్ చేసి మీరు రిమూవ్ చేసుకున్న బ్యాక్‌గ్రౌండ్ ఫోటోని ఇక్కడ ప్రెస్ చేయండి. ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఇక్కడ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈజీగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే టెక్స్ట్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఈ టెక్స్ట్ అనేది మీరు వేరే ఫోటో పెట్టాలంటే వేరే దగ్గర వచ్చేసింది ఫ్రెండ్స్. మీకైతే మంచిగా సెట్ కాకపోతే మీ ఫింగర్‌తో మంచిగా సెట్ చేయండి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి అయితే మంచిగా వెళ్ళకండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీ ఫింగర్‌తోని ఇలా సెట్ చేసేయండి. మీ ఫింగర్‌తోనే సెట్ చేయండి ఫ్రెండ్స్. మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీ ఫింగర్‌తోని మంచిగా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మంచిగా ఇక్కడ ఈ ఫాంట్ అనేది 3 ఫాంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఫాంట్ ఉంటుంది పైన. ఈ ఫాంట్ కూడా డిస్క్రిప్షన్‌లో లభిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరైతే ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ ముందుకొచ్చేస్తే ఇక్కడ కొన్ని ఫోటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు యాడ్ చేసుకున్న ఫోటోని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోస్ అన్నీ ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ షార్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రిమూవ్ చేసుకున్న బ్యాక్‌గ్రౌండ్ ఫోటోని ఇక్కడ ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. పైన ఇంకో ఫోటో ఉంటుంది. మళ్ళీ దాన్ని కూడా ఎనేబుల్ చేయండి. షార్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరైతే ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఆ ఫోటో కూడా అడ్జస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ఫోటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫోటోని కూడా ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలానే ఫోటోస్ అన్నిటిని యాడ్ చేసుకోండి. మీరైతే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ముందుకు వచ్చేస్తే ఇంకా 4 ఫోటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫోటోస్ కూడా లాస్ట్ వరకు అనేది ఇలా యాడ్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ షార్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు రిమూవ్ చేసుకున్న బ్యాక్‌గ్రౌండ్ ఫోటోని దాన్ని ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే వచ్చేసింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో ఫోటో. ఇక్కడ కూడా ఇలానే చేయండి. మీరైతే మీ ఫోటోస్ అనేది అడ్జస్ట్ కాకపోతే ఫోటో అనేది మంచిగా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వీడియోని ఇలా మీరైతే ఈ కెమెరాని అయితే ఆన్‌లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఆన్‌లో పెట్టకపోతే మీరైతే కెమెరా అనేది మంచిగా రాదు ఫ్రెండ్స్. కెమెరాని ఆన్‌లో పెట్టేసి వీడియోని అయితే ఎక్స్‌పోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్‌పోర్ట్ ఎలా చేస్తారంటే పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియోని ఎంత క్లారిటీగా కావాలో అంత క్లారిటీ పెట్టి వీడియోని అయితే ఎక్స్‌పోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంతే అండి. థాంక్ యూ.